హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? నోటిఫికేషన్ వచ్చేసిందండి. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా నేనైతే వస్తుందని తెలుసు కానీ ఈ నవంబర్‌లో అలా ఇస్తాడేమో అనుకున్నాను. అసలు ఎర్లీ మార్నింగ్ నిద్ర మబ్బులో ఫోన్ చూసేసరికి టెట్ నోటిఫికేషన్ విడుదల డిసెంబర్ 10న ఎగ్జామ్స్ అని అనగానే ఒక్క నిమిషం, ఒక్క సెకన్ అలా షాక్ అయ్యాననమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గవర్నమెంట్ తన పని తను అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనమే స్లోగా ఉన్నాం అనిపించేసింది. అసలు నేనైతే నమ్మలేకపోయాను. నోటిఫికేషన్ రావడం ఏంటి? అంటే 2 డేస్‌లో నోటిఫికేషన్ అన్నారు గానీ, వస్తుందనైతే నేను అనుకోలేదు. చాలా మంది ఇదే అనుకుంటారు. అప్పుడే ఇవ్వరులే, ఇంకా ఉంటదిలే, ఏమొస్తదిలే అప్పుడే అనేసి. నేను అలానే అనుకున్నాను. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సడెన్‌గా అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇచ్చాడేంటి అనిపించేసింది. ఎర్లీ మార్నింగ్ నిద్ర మబ్బులో చూసేసరికి ఒక్క నిమిషం అలా షాక్ అయిపోయాననమాట. సో, ఇంకా అదంతా పక్కన పెడితే మనకి టైం అయితే లేదు. వాళ్ళనుకున్నట్టే 45 డేసే. ఈ మంత్ ఇప్పుడు ఏదైతే 24థ్ నోటిఫికేషన్ వచ్చింది. సో, 24థ్ నుంచి ఈ 6 డేస్ ప్లస్ నవంబర్ 30 డేస్, 36 ప్లస్ 10 డేస్. సో, 46. సో, ఎగ్జాక్ట్‌గా 46 మనం అనుకున్నట్టుగానే టైం అయితే ఇవ్వలేదు. అంటే నోటిఫికేషన్ లేట్‌గా ఇస్తాడేమో, కొంచెం నిదానంగా నీట్‌గా చదువుకుందాంలే అని అనుకున్నాం గానీ, అదైతే అవ్వలేదు. నేనైతే ఇంకా తెలుగు దగ్గరే మూలుగుతున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి తెలుగు. సో, 8థ్ క్లాస్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసేసేసి నెక్స్ట్ అయితే సైకాలజీ స్టార్ట్ చేస్తాను. సో, స్కోరింగ్ సబ్జెక్ట్స్ అవే గదా! ముందు మనకి ఏవైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, సో, ముందు వాటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతావి చూస్తాను. సో, ఫస్ట్ అయితే తెలుగు కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. దాని తర్వాత ఒక 1 అవర్ అలా చదివితే తెలుగు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నేను సైకాలజీ అనేది స్టార్ట్ చేస్తాను. సో, ఇప్పుడైతే తెలుగు ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో, ఇది 8th క్లాస్ తెలుగు. నా దగ్గర ఉన్న ఇంకొక మెటీరియల్. ఇందులో ఆకరాది పట్టికలో ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దాము. ఈ ఆకరాది పట్టిక చూస్తే అండ్ ఇంకోటి ఏంటంటే కళా వారసత్వం ఉపవాచకం చూసి తర్వాత ఆకరాది పట్టిక చూస్తే నాకు 8th తెలుగు అనేది కంప్లీట్ అవుతుంది. ఆకరాది పట్టికలో మనకి అర్థాలు అనేది తెలుస్తుంది. దాని తర్వాత వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి, నానా అర్థాలు ఉన్నాయి, ప్రకృతి వికృతులు కూడా ఉన్నాయి. సో, అవి ఒకసారి చూద్దాము. అవి ఒకసారి చూసిన తర్వాత నేను కళా వారసత్వాన్ని భరతనాట్యాల గురించి దాని గురించి ఒకసారి చదివేస్తాను. చదివేసిన తర్వాత నా తెలుగు అయితే కంప్లీట్ అవుతుంది. సో, ఇప్పుడైతే ఇవి చూద్దాము. గురువు అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు. అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు. అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు. దశరథుని కుమారుడు శ్రీరాముడు. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు. భాస్కరుడు కాంతిని కలుగజేయవాడు సూర్యుడు. విద్యార్థి విద్యార్జన చేయువారు. విహంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి. శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను. సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు. హృదయం హరింపబడినది గుండె. క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం. ఇందులో ఉన్న పర్యాయ పదాలు: ఆకాంక్ష కోరిక, వాంఛ, ఈప్సితం. ఆశ ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఇల్లు ఆవాసం, గృహం, నిలయం. ఉన్నతి వికాసం, అభివృద్ధి. ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు. ఒడలు శరీరం, మేను దేహం. కథన రంగం యుద్ధభూమి, రణస్థలి. కలిమి సంపద, ఐశ్వర్యం. కొండ పర్వతం, గిరి, అద్రి. కొడుకు అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కోవెల గుడి, దేవాలయం, దేవస్థానం. చిత్తము మనసు, హృదయం. జలం నీరు, ఉదకం, తోయము. జెండా కేతనం, పతాకం. తండ్రి అయ్య, జనకుడు, పిత. తీరం దరి, పొడ్డు, పూలం. తేజం వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. నగరం పురము, పట్టణము, వీడు. పరిమళం సువాసన, తావి, సుగంధం. పసిడి బంగారం, స్వర్ణం, కనకం. భార్య అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. యుద్ధభూమి రణస్థలి. వనిత పడతి, మహిళ, మగువ. సంవత్సరం వర్షం, వస్తరం ఏడాది. నెక్స్ట్ ప్రకృతి వికృతులు: అక్షరం అక్కరం. అద్భుతం అపురం. ఆశ్రయం ఆసరా. కాంక్ష ఖర్చు. చంద్రుడు చంద్రుడు. తీరం దరి. త్యాగము త్యాగము. దివ్య దివ్యే. ధర్మం దమ్మం. పంక్తి బంతి. పక్షి పక్కి. ప్రయాణం పయనం. భోజనం బోనం. యోధు జోదు. రత్నం జతనం. రాజు రేడు. విధం విధం. సంధి సంధి. స్తంభం కంబం. స్తంభం కంబం. స్థలం తలం. స్నానం తానం. నెక్స్ట్ నానార్థాలు. అంకురం మొలక, జలము రక్తము. గంగ నది, భగీరథి నీరు. చీర నారచీర, గోచి రేఖ.
తార నక్షత్రం, ఓంకారం వాలి భార్య. తీర్థం నీరు, పుణ్యస్థలం. దర్శనం చూపు, కన్ను, బుద్ధి. దివి స్వర్గం, ఆకాశం. ధర్మం పుణ్యం, యాగం, న్యాయం. ప్రతిష్ట కీర్తి, స్థాపన. ఫలము పండు, ప్రయోజనం. బతుకు జీవితం, ఆధారం. మందిరం గుడి, ఇల్లు. మాట పలుకు, నింద. మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు. రక్తం ఎరుపు, రుధిరం. నానార్థాలు. వర్షం వాన, సంవత్సరం. విహగము పక్షి, పావురము. సంతానం బిడ్డ, కల్పవృక్షం, కులం. సమాజం సభ, మనుషుల గుంపు. సీమ దేశం, వరిమడి గుర్తు. సీమ దేశం, వరిమడి గుర్తు. ఇది ఇచ్చారు లాస్ట్ ఇయర్ టెట్ లో. సీమ దేశం, వరిమిడి గుర్తు. సుధా అమృతం, పాలు, నీరు. సో నానార్థాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇంతటితో తెలుగు కంప్లీట్ అయిపోద్ది. సో ఒకసారి కళా వారసత్వాన్ని కూడా చూద్దాం. కళలు మొత్తం 64. లలిత కళలు అయితే మొత్తం 5. లలిత కళలు 5. కళలు మొత్తం 64. లలిత కళలు 5. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. లలిత కళల్లో సంగీత సాహిత్యాల సమూహార కళగా విరాజిల్లుతున్నది నాటికళ. నాటికళ మన కళా సంస్కృతికి సముచిత స్థానం కల్పించింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ నృత్య దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 29. ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఏప్రిల్ 29 నృత్య దినోత్సవం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏప్రిల్ 29. భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం. ఇది శాస్త్రీయ నృత్యాలకు తల్లి లాంటిది. తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం. తమిళనాడులో ఆలయ నృత్యం నుంచి ఉద్భవించిన నృత్యం ఏది అంటే భరతనాట్యం. భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది ఈ భరతనాట్యం. తమిళనాడు తంజావూరులో నటువనాలు దేవదాసులు ఈ కళకు పోషకులుగా చెప్తారు. నటువనాలు దేవదాసులను ఈ కళకు పోషకులుగా. బా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. ఇందులో హస్త 64 పాద కదలికలు అయితే ఉన్నాయి ఈ నృత్య భంగిమలో. పురాతన దేవాలయాల మీద ఉన్న శిల్పాలు కూడా ఈ భరతనాట్య భంగిమలలో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటాయి. భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచిన నాట్య గురువు వచ్చేసి మీనాక్షి సుందర పిళ్ళై. మీనాక్షి సుందర పిళ్ళై. బాంగ్రా నృత్యం. అబ్బంటే నది, పాంచ్ అంటే 5 నదులు జీలం, చీనా, బ్రావి, బియాస్ అట్లేదని 5 నదులు ప్రవహించే ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పంజాబ్ అనే పేరు వచ్చింది. జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లేజ్. పంజాబ్ లో పుట్టిన రైతుల నృత్యమే ఈ బాంగ్రా. సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఈ బాంగ్రా. బాంగ్రా జననాట్యంగా పిలువబడుతుంది. జననాట్యంగా పిలువబడే నాట్యం బాంగ్రా నాట్యం. బాధలన్నీ మర్చిపోయి చేసే నృత్యం బాంగ్రా నృత్యం. నెక్స్ట్ కథాకళి. ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే ఈ కథాకళి. కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య కళారీతి కథాకళి. కథ అంటే కథ, కలి అంటే ఆట. కథాకళి అంటే కథల ఆట అని. గుస్సాడి నృత్యం గురించి. రాజగోండ్లకు దీపావళి అనేది చాలా పెద్ద పండుగ అంట. గుస్సాడి నృత్యం దీపావళి నెలలో జరిగే ఒక నృత్యం. గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం. ఒడిస్సీ నృత్యం భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి. తూర్పు భారతదేశంలో ఈ ఒడిశా రాష్ట్రంలో పుట్టింది. సో చూసారు కదండి వీడియో. సో అదనమాట. అందరూ బాగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. 45 days అంటే ఇప్పుడు బిగినర్స్ కి ఎవరైతే ఉన్నారో కొత్తగా చదివే వాళ్ళకైతే సరిపోదు. ఆల్రెడీ చదివేసిన వాళ్ళకి ఆ రివిజన్ కి అయితే సరిపోతుంది, కానీ కొత్తగా చదివే వాళ్ళకైతే సరిపోదు. అండ్ రివిజన్ కి కూడా ఇది తక్కువ టైం అనే చెప్పాలి. అయినా ఇంకా తప్పదు, ఇంకా మనకున్న టైంని మనం యూజ్ చేసుకోవాలి. సో అదండి ఇవాళ వీడియో. సో చూసే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.